హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ అంటే రీసెంట్ గా మనం చూస్తాం, అమరావతి నగరం పైన రాజధాని ఆయన అమరావతి పైన చేసిన కామెంట్స్ సంబంధించి అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు. అయితే దీనిపైన ఇప్పుడు కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు, మరికొంతమంది దీన్ని విమర్శించడం చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా చూడాలి దీన్ని? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ సాక్షిలో సీనియర్ జర్నలిస్ట్ అయినా రీసెంట్ గా మరి అమరావతికి సంబంధించి మనం కూడా టాపిక్ చేస్తాం. దాని మీద కామెంట్స్ లైవ్ షోలో పోర్ట్రే చేయడం వల్లనే ఇప్పుడు ఈయన అరెస్ట్ కారణం అంటున్నారు. మరి కొమ్మినేని అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు యాక్చువల్గా ఊహించింది మనమే కాదు. కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు మార్నింగ్ షోలో కూడా ఆ మహా అయితే అరెస్ట్ చేస్తారు, చేసుకోమనండి, అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు, కాకపోతే ఈ వయసులో నన్ను అరెస్ట్ చేసి ఏం సాధిస్తారు అని ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని బట్టి ఆయన కూడా అరెస్ట్కి సిద్ధమే. అరెస్ట్కి మానసికంగా అరెస్ట్ జరుగుతుందని ఆయనకి తెలుసు, మానసికంగా సిద్ధపడ్డారు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహార శైలి కానీ ఆ పర్టికులర్ షోలో, ఆ పర్టికులర్ ఎపిసోడ్లో, శుక్రవారం జరిగినటువంటి కేసీఆర్ లైవ్ షోలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కదా అనేటటువంటి వాదన వైసీపీ అనుకూలమైనటువంటి సెక్షన్స్ నుంచి, అట్లాగే వైసీపీ మీడియా నుంచి వస్తుంది. ఇక్కడ దాని చుట్టూ కూడా అంటే మంత్రి కానీ, ముఖ్యమంత్రి చేసినటువంటి ట్వీట్లో కానీ, ఉప ముఖ్యమంత్రి చేసిన ట్వీట్లో కానీ, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి ట్వీట్లో కానీ, వీళ్ళ ప్రకటనలో కానీ చాలా క్లియర్గా ఒక ప్రభుత్వం అయితే ఒకటి చెప్తుంది. ఆయన వ్యాఖ్యల క్రమాన్ని, కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలని సమర్థించేలాగా వ్యాఖ్య చేశారు. అదే క్రమంలో కృష్ణంరాజు వ్యాఖ్యల్ని తప్పుపట్టకపోగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే మీ మీద కేసులు పెడతారేమో అని అన్నారు తప్ప, ఈ ప్రధానంగా జరిగినటువంటి ఆ వ్యాఖ్యలకి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ వ్యాఖ్యలలో ఉన్నటువంటి అర్థాన్ని ఎక్కడ ఆయన తప్పుపట్టలేదు, విభేదించలేదు అనేది తెలుగుదేశం వర్గాల నుంచి వస్తున్న విమర్శ. ఇది ఇంతటికి మాత్రమే ఆగకుండా, రాజధాని అంటే అది ఏ రాజధాని అనే క్రమంలో అమరావతి అంటే దేవతల రాజధాని లేదా ఇంకో రాజధాని, దాపరికమే ఉంది వేశ్యల రాజధాని అనే వ్యాఖ్య కృష్ణరాజు చేసినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని కంట్రోల్ చేయలేదు అనేది ప్రధానమైన అంశం. అంటే ఇంటర్నల్గా ఆయనకు అదే ఉద్దేశం ఉంది, అదే ఉద్దేశాన్ని ఇద్దరు క్యారీ చేశారు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ పలు కేసులు అంటే పలు పిటిషన్లు వచ్చినాయి, చాలామంది దరఖాస్తు చేశారు, చాలామంది కంప్లైంట్ చేశారు. అందులో ఒక శిరీష అనేటటువంటి ఎస్సీ కమిషన్ మెంబర్ అయినటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ పెట్టారు. అక్కడ మహిళ ఆమెకున్నటువంటి ఆ ప్రొవిజన్ తోటి, ఆ ప్రివిలేజ్ తోటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అట్లాగే ఐటీ సెక్షన్లోని 66 పెట్టారు. ఐటీ సెక్షన్లో 66 అనేది ఒక కీలకమైనటువంటి చట్టంగానే చెప్పాలి, అది తీవ్రమైనటువంటి నేరంగానే పరిగణించేటువంటి పరిస్థితి. అయితే ఇక ఈ క్రమంలో వస్తున్నటువంటి అంటే సమర్థనలు, విమర్శలు, వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ అంశాన్ని మరింత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే మెయిన్గా సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది జర్నలిస్ట్ కృష్ణంరాజు, సో అతన్ని కదా అరెస్ట్ చేయాల్సింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కొమ్మినేని కంటే ఎక్కువ ముందు అతనే కదా ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణంరాజు కోసం బలగాలు వెతుకుతూనే ఉన్నాయి, కృష్ణంరాజు ఆచూకీ తెలియలేదు అనేది ప్రాథమికంగా సమాచారం వస్తుంది. సాయంత్రంలోపు కృష్ణరాజు కూడా అవకాశం ఆచూకీ దొరికినా, లేదా ఆయన వచ్చి స్వయంగా పోలీసులకి సరెండర్ అయినా, లేదా పోలీసులకి విచారణకి సహకరిస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ తెచ్చుకున్నా, లేదా యాంటిసిపేటరీ తెచ్చుకున్నా, ఏ రకమైనటువంటి లీగల్ ప్రొటెక్షన్ పొందేటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది. లీగల్ ప్రొటెక్షన్ పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఏమవుతుంది, కొమ్మినేని శ్రీనివాసరావుకి రిమాండ్ రిజెక్ట్ చేస్తారా, రిమాండ్ ఇస్తారా, లేదా అసలు ఇవన్నీ కాకుండా 41 నోటీస్ ఇచ్చి ఆయన ఇంటికి పంపించేస్తారా అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రాబబిలిటీస్, అవకాశాలన్నీ కనుక పరిశీలిస్తే ఇది తెలుస్తుంది. ఇక్కడ దీంట్లో ఏది చేసినప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావు తన అరెస్ట్ని తాను ముందే ఊహించారు. ఆయన ఈరోజు మార్నింగ్ లైవ్ షోలో చాలా క్లియర్గా చెప్పారు. ఆయన పూర్తిగా తెలంగాణ సబ్జెక్టుని మాత్రమే ఇవాళ డిస్కషన్ తీసుకొని ఈ పర్టికులర్ వ్యాఖ్య మాత్రం
ఆయన చేసి ఆ, నేను అంటే ఆయన అన్నమాట ఏంటంటే ఈ వయసులో నన్ను అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, చేస్తే ఏమవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి హీఈస్ ప్రిపేర్డ్. అంటే హీఈస్ ప్రిపేర్డ్ అంటే ఆయనకు విషయం అర్థమైంది. ప్రభుత్వం క్లియర్గా ఆయన అరెస్ట్ చేయబోతుంది అనేది, ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుంది అనేది అర్థమైంది. అదే సందర్భంలో ఆయన సాక్షి షోలో అంటే ఉన్నప్పుడే ఆ, ఆంధ్రప్రదేశ్ పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది అక్కడికి వచ్చారని, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది మీడియా సర్కిల్స్లో కానీ మనలాంటి కొంతమంది దగ్గర కానీ ఆ రకమైన సమాచారం అయితే విస్తృతంగా ప్రచారంలోకి అయితే వచ్చింది. కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఏపీకి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ వస్తుంది అనేది చూడాల్సిన పని. లేదా వైసీపీ అలవాటు ప్రకారం పొన్నవోలు సుధాకర్ రెడ్డినే పెడితే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన సక్రమంగా వినిపించగలిగితే అప్పుడు ఫలితం ఎట్లుంటుంది అనేది కూడా మనం ఇట్లాంటి విషయాలు, న్యాయపరమైనటువంటి విషయాలు, కోర్టు విషయాలు ముందే ఊహించడం సరైనది కాదు. కాబట్టి రిమాండ్ ఇస్తే రిమాండ్కి వెళ్తారు, రిమాండ్ రిజెక్ట్ చేస్తే షరతులతో కూడినటువంటి అంటే కొన్ని నిబంధనలు పెట్టి బెయిల్ ఇస్తారా, ఏ రకమైనటువంటి ఆయన షో చేయొద్దని కొంత అనే అవకాశం ఉంది. ఇటువంటి ఏదైతే రకరకాల ఆపర్చునిటీస్ నేపథ్యంలో, రకరకాల ప్రాబిలిటీస్ నేపథ్యంలో ఈ డిస్కషన్కి పూర్తి స్థాయి ముగింపు కొమ్మినేని రిమాండ్ జడ్జి ముందు పెట్టినప్పుడు జరిగేటువంటి వాదనలు, ఆ తర్వాత వచ్చేటటువంటి రిమాండా లేదా రిలీజ్ అనేది తెలుస్తుంది. సార్, ఇప్పుడు వైసీపీ స్టాండ్ తీసుకుంటుందా కొమ్మినేని విషయంలో? ఎందుకంటే సాక్షిలో ప్రసారమైన అమరావతి పైన వ్యాఖ్యల్ని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు కొమ్మినేని రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఖండిస్తారా? కృష్ణరాజు వరకు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలే తప్ప మా ఛానల్కి, మా మీడియాకి ఎటువంటి సంబంధం లేదు అని ఆయన విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అంతవరకు కృష్ణరాజు విషయం వరకు మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎటువంటి డైరెక్షన్ లేదు. ఇంకొక విషయం, ఈ కేసులో A3గా ఉన్నది సాక్షి మీడియా హౌస్. కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనం సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.